ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ నుంచి చేసాం కదా! సో, ఈరోజు ఇంకొక వీడియో అనమాట. సో, ఏంటిదంటే మనం ఆల్రెడీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వీటి గురించి మనమైతే డిస్కస్ చేస్తున్నాం. సో, ఈరోజు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఫస్ట్ నేను డైరెక్టరీ చేంజ్ అవుతాను. సీడీ స్టార్ట్ స్పేస్ స్పేస్ సో దాని తర్వాత సిడి అండ్ సేల్స్ లేఅవుట్స్ లేఅవుట్స్ ఓకే. సో డైరెక్టరీ చేంజ్ అయింది కదా! ఇప్పుడు మనకి సో టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏమేమి ఉన్నాయి ఏంటండి. అయితే ఈ టేబుల్స్‌లో స్కీమా చూడొచ్చన్నమాట. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి కదా! ఫ్యాబ్రిక్ టెస్ట్ డేటా, ఫినాన్స్ ఇన్ఫర్మేషన్ అని మీరు డేటా కూడా వెరిఫై చేయొచ్చు. ఏంటని కూడా ఓకే. ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. అదే ఈ టేబుల్‌లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ స్కీమ్ ఎలా చేయాలి ఏంటనేది మనమైతే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఎర్రర్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే. చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఓకే. డేట్ ఆఫ్ బర్త్. ఏదైతే మనకి 4 కాలమ్స్ ఉన్నాయో, ఆ 4 కాలమ్స్ యొక్క స్కీమా అనేది మనమైతే చూడొచ్చనమాట. మీరు కావాలంటే వేరే టేబుల్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ చూద్దాం. మనకిక్కడ 3 కాలమ్సే కదా ఉన్నాయి. లెట్ మీ టేక్ కాపీ కాపీ సరిగ్గా ఉండదు. కాపీ దట్స్ ఇట్. ఓకే. గెటింగ్ స్కీమా. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎన్నున్నాయి? 3 కాలమ్స్ మాత్రం. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ. ఇలా మీరేంటంటే టేబుల్స్ యొక్క స్కీమా కూడా మనమైతే డెరైవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలానే ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ రిమూవ్ చేయొచ్చు అండ్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ అన్నమాట. ఈవెన్ మీరు డాక్యుమెంటేషన్ వెరిఫై చేసినా మీకైతే క్లియర్ కట్‌గా ఐడియా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఆహ్, టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో. ఓకే. సో, క్రియేట్ చూడండి క్రియేట్ ఫైల్స్ టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో అన్నమాట. సో, సో ఐ థింక్ కాపీ. కాపీ ప్రాపర్‌గా చేయాలా? లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు రాదన్నమాట. చూడండి క్రియేట్ ఫైల్స్ టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫైల్స్‌లో ఎక్కడ కూడా టెస్ట్ ఫోల్డర్ అనేది లేదన్నమాట. కావాలంటే రిఫ్రెష్ చేస్తాను చూడండి. నథింగ్ ఈస్ దేర్. ఓకే. జస్ట్ ఎంటర్. ఇమ్మీడియేట్‌గా వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకైతే క్రియేట్ అవుతుందన్నమాట. చాలా ఫాస్ట్ అని చెప్పాలి. ట్రై టు రిఫ్రెష్. చూడండి టెస్ట్ ఫోల్డర్ ఇన్ఫో. ఓకే. అలానే మనం ఏదన్నా ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చన్నమాట. ఓకే. ఫైల్స్ అనేది కాపీ చేయొచ్చు. లేకపోతే రిమూవ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకటి రిమూవ్ చేస్తాను. లెట్స్ సీ దట్. ఈ టెస్ట్ ఇది ఉంది కదా! టెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది రిమూవ్ చేస్తాను. కాపీ ఇయన్నీ డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి. నేనేం కొత్తగా క్రియేట్ చేసినయేం కాదనమాట. మీరు అక్కడే వెరిఫై చేసుకోవచ్చు. కాకపోతే ప్రాక్టికల్‌గా ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది చూపిస్తున్నాను. చూడండి. ఆర్ యూ ష్యూర్ అంటాను. యెస్ ఐ వాంట్. థాట్స్ ఇట్. ఓకే. సో, యెస్ అని క్లిక్ చేయగానే మనకైతే డిలీట్ అయిందనమాట. మీరు కావాలంటే రిఫ్రెష్ అన్నాం. రిఫ్రెష్. థాట్స్ ఇట్. ఓకే. నో మోర్ ఫైల్ అన్నమాట. ఇలా మనం ఏంటంటే రకరకాల అలానే ఫైల్‌లో ఉన్న డేటాని మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఫైల్స్‌లో డేటా ఉందో ఆ డేటాని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్‌గా ఉందన్నమాట. మీరైతే ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అలానే ఓకే. మీరేదైనా ఫైల్‌ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడేంటి ఒక ఫోల్డర్ రిమూవ్ చేస్తున్నాం గదా! అలా కాకుండా ఒక ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్‌ని నేను రిమూవ్ చేయాలనుకున్నాను. జస్ట్ కాపీ చేద్దాం.
So emp.csv. Okay, let's see that. Copy, paste. Are you sure? That's it. Okay, file అనేది delete అయిందన్నమాట. Okay, so cls రిఫ్రెష్ చేద్దాం అక్కడ. రిఫ్రెష్ చూడండి. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో డిలీట్ కూడా చేయొచ్చు, ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఐ మీన్ అప్లోడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్ డిలీట్ చేయొచ్చు, మెనీ మోర్ థింగ్స్. నాకు చెప్పినట్టుగా స్కీమా కూడా తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకే, అండ్ డౌన్లోడ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి, కాపీ ఫైల్స్ emp.csv లేదు కదా, వేరే చూద్దాం. సో emp_market ఉంది కదా, ఇది చూద్దాం. జస్ట్ కాపీ చేద్దాం. ఇది ఐ థింక్ ఇలా చేద్దాం. కాపీ, ఓకే, ఐ థింక్ ఇట్స్ మిస్టేక్ ఇక్కడ కదా, సారీ. కాపీ ఫైల్స్. ఓకే, కాపీ ఫైల్స్. సో ఫైల్స్ సెక్షన్ లో డెవలప్మెంట్ ఫోల్డర్ లో emp_market.csv నుంచి టెంప్ ఫోల్డర్. ఓకే, సో నేను లోకల్ డ్రైవ్ లోకి సో డౌన్లోడ్ చేస్తున్నాను. సో టెంప్ ఇక్కడికి డౌన్లోడ్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్ కాపీ అవుతుందో లేదో చెక్ చేద్దాం. కాపీ, పేస్ట్, డన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అనుకోవచ్చు డేటా తక్కువగా ఉంది, ఒప్పుకుంటాను. బట్ మోస్ట్లీ అంటే ఎక్కువ సైజ్ ఉంటే ఫైల్స్ మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. క్లారిటీ డౌన్లోడ్ అయింది కదా, సో అలానే మనం ఫైల్స్ కూడా లోకల్ ఫోల్డర్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని సో డైరెక్ట్గా మనం అప్లోడ్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే మీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరైతే తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో గెట్ ఫైల్స్ డెవలప్మెంట్ క్యూ. ఓకే, లెట్స్ దాట్ at least one argument. Okay, sorry, something is going on. ఓకే, డాట్ అనేది మర్చిపోయాం అంటే అన్ని అన్నమాట. సో దట్స్ చూసారా. సో నేమ్ ఏంటిది, ఎప్పుడు క్రియేట్ అయింది, లాస్ట్ మోడిఫైడ్ ఏంటి, సో అండ్ ఈ ట్యాగ్ కనెక్షన్ అంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వద్దనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు చూడొచ్చు సింగిల్ ఒక ఫైల్ మాత్రమే చేయొచ్చు, లేకపోతే అన్ని కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే సో పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అలానే ఇక్కడ చూడొచ్చు గెట్ లేక్ హౌస్ అంటే డీటెయిల్స్ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే సో తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకే, సో ట్రై చేయండి ఖచ్చితంగా, మీకైతే సో చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా చాలా డీటెయిల్గా డాక్యుమెంటేషన్ చేసింది విత్ ఎగ్జాంపుల్స్ తోటి. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ఇన్స్టాల్ అండ్ do the proper and necessary changes. Automatically it will work whatever the command you are trying to give it to the PowerShell. Okay, so thank you so much for watching. We'll catch you next video. Bye bye.